అందరికీ ప్రైజ్ ద లార్డ్. లూకా 2:11 రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు మన కొరకు చేసినది ఏమిటి? మొదటిగా హెబ్రీ 10:19 మన కొరకు నూతనమైన మార్గమును ప్రతిష్ఠించాడు. రెండవదిగా హెబ్రీ 9:24 మనము దేవుని సముఖమందు కనబడుట కొరకు పరలోక ప్రవేశం చేశాడు. మూడవదిగా తీతుకు 2:14 ప్రభు మన కొరకు అర్పించుకున్నాడు. నాలుగవదిగా 1 దెసలోనికలు 5:10 ప్రభు మన కొరకు మృతి పొందెను. ఐదవదిగా ఎఫెసీ 5:2 ప్రభు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఆరవదిగా రోమా 8:34 ప్రభు మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏడవదిగా రోమా 5:8 ప్రభు మన కొరకు చనిపోయెను. ఎనిమిదవదిగా కీర్తనలు 126:3 మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. తొమ్మిదవదిగా 1 పేతురు 2:21 ప్రభు మన కొరకు బాధను అనుభవించాడు. పదవదిగా మత్తయి 25:34 ప్రభు మన కొరకు రాజ్యమును సిద్ధపరిచాడు. 11వదిగా లూకా 22:20 ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. 12వదిగా ద్వితీయోపదేశకాండము 24 మన కొరకు శత్రువులతో యుద్ధం చేయువాడు. ఎందుకు ఈ క్రియలను ప్రభు మన కొరకు చేశాడు? మొదటిగా తీతుకు 2:14 తన సొత్తుగా చేసుకోవాలని. రెండవదిగా 1 దెసలోనికలు 5:10 తనతో కూడా జీవించు నిమిత్తము. మూడవదిగా ఎఫెసీ 5:2 మనము పరిమళ వాసనగా ఉండాలని. నాలుగవదిగా రోమా 5:8 తన ప్రేమను మనకు పంచడం కొరకు. ఐదవదిగా కీర్తనలు 126:3 మనము సంతోషంగా ఉండుట కొరకు. ఆరవదిగా హెబ్రీ 10:19 మనము జీవము గల మార్గంలో ఉండుట కొరకు. ఏడవదిగా 1 పేతురు 2:21 ఆయన అడుగుజాడలలో జీవించుట కొరకు. ఎనిమిదవదిగా ద్వితీయోపదేశకాండము 24 మనము రక్షింపబడుట కొరకు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.